నమస్తే అందరికీ. మధ్యప్రదేశ్లో 11 మంది పిల్లలు చనిపోయారు దగ్గుమందు వల్ల, ఒక సిరప్ వల్ల. ఆ సిరప్ తయారయ్యేది తమిళనాడులో ఒక ప్రాంతంలో. మరి ఈ ప్రాంతం నుండి ఆ దగ్గుమందు అన్ని ప్రాంతాలకు తిరిగి తర్వాత ఈరోజు కొన్ని ఏరియాలలో ఆ సిరప్ అమ్మకూడదని బ్యాన్ చేశారు. తెలంగాణలో కూడా ఆ సిరప్ అమ్మకూడదని బ్యాన్ చేశారు. మరి పిల్లలు చనిపోతున్నారు అంటే ప్రభుత్వాలకు లెక్క జమ్మలే. మరి ఏ విధంగా మీరు కేంద్రంలో రాజకీయం చేస్తున్నారో, మరి కేంద్రంలో 542 మంది ఎంపీలు ఎందుకున్నారో, మీ రాష్ట్రాలలో సీఎంలు ఈ విధంగా జరుగుతుంటే ఏం చేస్తున్నారు? ఒకసారి బాగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన లేదు. ఇలాంటివి ఇన్ని విధాలుగా జరుగుతున్నా కూడా ఎక్కడ కూడా ఒక బలమైన మీరు నినాదం ఇవ్వకపోవడం చాలామంది వ్యక్తులకు ఆ ధైర్యాన్ని ఎక్కువ ఏర్పడిపోయి, ఎవరు చనిపోయినా మాకేం ఇబ్బంది లేదు, మాకు తగు విధాలతో రాజకీయం ఉంది అని ఎవరికి వానికి బల్పుగా ఉన్నాడు. ఇలాంటివి ఎప్పటికప్పుడు మీరు ఆ అహంకారాన్ని, కొవ్వును తగ్గిస్తే ఇంకొకరికి భయం ఉంటుంది. లేదా మా వ్యక్తులే వాళ్ళందరూ, ఫార్మా వాళ్ళు మా వ్యక్తులే, ఇక్కడ మెడికల్ మా వ్యక్తులే, చనిపోయింది మాత్రమే మీ పిల్లలు అని మీరు అనుకుంటే ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఇబ్బందులు గురయ్యే ప్రమాదంలో ఉంటారని అర్థం. బాగా గుర్తుపెట్టుకోవాలి.